ఒక జోక్ ఏంటంటే నిన్న నవ్వొచ్చింది. ఎవరో $4 బిలియన్ నష్టం జరిగింది పాకిస్తాన్కి యుద్ధంలో అంటే, నాయన మా దగ్గర $4 బిలియన్ లేనే లేవురా అని ఎవడో పెట్టాడు పోస్ట్. ఇతనేమో $4 బిలియన్ అంటే డబ్బులంతా ఉంటే తగలెట్టి రావడం కాదు, ఎన్నో ఏళ్ల నుంచి కట్టుకొని ఉంటారు, అవి కొట్టాం బేసు. అది $4 బిలియన్ ఏంటి, దగ్గర దగ్గర నాకు తెలిసి 70-80 వేల కోట్లకు తక్కువ లాస్ అయ్యి ఉండదు. అది తయారు చేసుకోవడానికి అడిగి ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలియదు. అది కామన్ సెన్స్. బట్ మన దేశంలో దరిద్రం ఏంటంటే, మన దగ్గర ఈడ్చిపెట్టేదంతా ఒక 500-1000 కోట్లు లాస్ అయ్యి ఉండొచ్చు. ఎందుకు, ఈ ఆయుధాలు వాడటానికి కానీ వీటికి. అట్లాగే ఇప్పుడు ఇళ్ళు ఇవి ధ్వంసమైనాయి కాబట్టి ఖచ్చితంగా లాస్ ఉంటుంది. యుద్ధం అంటే లాస్ లేకుండా ఉండటానికి ఇదేం సినిమా కాదు. సినిమాలో కూడా హీరోకి దెబ్బలు తగులుతాయి కదా, ఉంటుంది. అయితే మన దేశంలోనూ దరిద్రులు పాకిస్తాన్ గెలిచిందని చెప్తే సంబరాలు చేసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళ మైండ్ సెట్ అని నాకు అర్థం కాలేదు. ఇంకోటి, భారత్ అయిపోయింది, మోడీ దిగిపోయాడంటూ ట్రంప్ ఏదో కూర్చోబెట్టినట్టు ఇట్లాంటి దిక్కుమాలిన పోస్టర్లు వేసినట్టు నిజంగా మనిషి పొచ్చుకో కూడా నాకు అర్థం కాలేదు. అది వదిలేద్దాం. ప్రపంచానికి తెలుసు భారత్ యొక్క శక్తి ఏంటి, భారత్ దమ్మేంటి అన్నటువంటి. అందులో భాగంగా సిఎన్ఎన్కి సంబంధించిన గ్లోబల్లో ఒక ఇంటర్వ్యూ. Just was going unheeded. Things were spiraling out of control. Pakistan sent about 300 to 400 drones to India's airspace just to test out whether or not their defenses, how their defenses would be. Meanwhile, there was the explosion at the Nurkan air base in Pakistan, which is perilously close to where strategic decisions are made for nuclear decisions for Pakistan as well, right? So what we understand is that at that point, the White House was figuring that this was, again, spiraling out of control. J.D. Vance briefed the president on plans to call Narendra Modi. He had just, if you recall, J.D. Vance had... ఇదేంటో తెలుసా, సిఎన్ఎన్కి చెప్పిన దాంట్లో భారతదేశం వాళ్ళ న్యూక్లియర్ బేస్కి ఉన్నటువంటి మెయిన్ పాయింట్ దగ్గర కొట్టింది. దాంతో అమెరికాని వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు బతిలాడారు, ఇక్కడ మా అణుస్థావరం అంతా ధ్వంసం అయిపోతుంది, రేడియేషన్ వచ్చేస్తుందని. అది చెక్ చేయడం కోసం పాజ్ ఇవ్వమని చెప్పి భారత్ని అమెరికా అధ్యక్షుడు అడిగాడు. ఇది భారతదేశానికి, అదే అక్కడ అమెరికాకి సంబంధించిన అధికార యంత్రాంగం చెప్తుంది. బట్ మనం నమ్మం కదా, నడిచిపోతుంది అంతే.